రాజానగరం నియోజకవర్గం కోరుకొండ మండలం కోరుకొండ గ్రామంలో అయితే జనం కోసం జనసేన అనే కార్యక్రమాన్ని ప్రతి ఇంటికి వెళ్ళి జనసేన యొక్క సిద్ధాంతాలు ఆశయాలు పవన్ కళ్యాణ్ గారు 10 సంవత్సరాల నుంచి పార్టీని ఎంతో ముందు దశగా ముందు ఉద్దేశంతో ముందు భావితరాలు బాగుండాలి అని ఎంతో ఇది 10 సంవత్సరాల నుంచి అయితే ఈ జనసేన పార్టీని బలోపేతం చేసుకుంటూ వచ్చారు. అదేవిధంగా ఈరోజు తెలుగుదేశం జనసేన పార్టీ కలయికతో మంచి మెజార్టీతో 2024లో ఇక్కడ అత్యధిక రెండు పార్టీలు కలిపి అత్యధిక మెజార్టీతో ఇక్కడ సీట్ని అయితే పవన్ కళ్యాణ్ గారిని ఇక్కడ సీట్ అయితే గెలిపించి పవన్ కళ్యాణ్ గారికి ఇవ్వడానికైతే ఇక్కడ కోరుకొండ మండలంలో ప్రతి జన సైనికుడు రెడీగా ఉన్నాడు. ఇక్కడ మీరు జనాన్ని చూస్తుంటారు. ఎంతో సంతోషంతో ఈ కార్యక్రమంలో అయితే ప్రతి ఒక్క జన సైనికుడు వీర మహిళలు అలాగే జనసేన కార్యకర్తలు ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రోగ్రాంలో ఎంతో సంతోషంతో అయితే ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అదేవిధంగా రాజానగరం నియోజకవర్గం డెవలప్ అయిందని చెప్పడం జరుగుతుంది, కానీ డెవలప్ మాత్రం ఏ విధంగానే అవ్వలేదు. 0 స్థానంలో అయితే రాజానగరం నియోజకవర్గంలో ఉంది. ఓన్లీ ప్రెస్ మీట్లలోని టీవీల్లోని ఫ్లెక్స్ల్లోని మనకి అభివృద్ధి కనిపిస్తుంది తప్ప వీధుల్లో కానీ గ్రామాల్లో కానీ ఎక్కడైతే అభివృద్ధి అయితే లేదు. ఇళ్ల స్థలాలు లేక ఎంతోమంది బాధపడుతున్నారు. వీళ్ళైతే పెద్ద మీటింగ్లు పెట్టి జనాన్ని పోజేసి మేము ఇళ్ల స్థలాలు ఇచ్చామని చెప్తున్నారు, కానీ ఇక్కడైతే ఇళ్ల స్థలాలు అనేది ఇక్కడ లేదు. ఒకే ఇంట్లో 2-3 ఫ్యామిలీలు అయితే ఇక్కడ నివాసం చేయడం కూడా జరుగుతుంది. ఇళ్ల స్థలాల విషయంలో అయితే పూర్తిగా ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం అయితే పూర్తిగా ఫెయిల్ అయింది. అదేవిధంగా డ్రైనేజీ వ్యవస్థ లేదు, వీధి లైట్లు లేవు, పిల్లలకి చదువు రియంబర్స్మెంట్ అన్నారు, అది కూడా లేదు. తల్లిదండ్రులు ఎంతో కష్టపడి కూలి చేసుకుని పిల్లల్ని చదివించుకుంటే వాళ్ళకి సరైన ఉద్యోగాలు లేవు. వాళ్ళు కూడా తల్లిదండ్రులు ఏదైతే కూలి పని చేసుకుంటున్నారో అంత పెద్ద చదువులు చదివి అదే కూలి పనికైతే ఇప్పుడు చదువుకున్న పిల్లలు కూడా వెళ్ళటం జరుగుతుంది. ఇదన్నీ కూడా ప్రతి తల్లిదండ్రులు ప్రతి ఒక్కరు కూడా దృష్టిలో పెట్టుకుని 2024లో జనసేన పార్టీ రావాలి. అదేవిధంగా జనసేన పార్టీ వస్తే భావితరాల భవిష్యత్తు బాగుంటుంది, మా పిల్లల భవిష్యత్తు బాగుంటుంది, మాకనే ఇళ్ళు వస్తాయి, ఇళ్ల స్థలాలు వస్తాయి, ప్రతి డెవలప్మెంట్ కూడా జనసేన పార్టీతోటే కూడుందని మాకు వెళ్ళిన ప్రతి ఒక్క మహిళ కూడా ఈ విషయాన్ని మాకు తిరిగి చెప్తున్నారు. జనసేన పార్టీ కోసం మేము ఎదురు చూస్తున్నామండి, తప్పకుండా ఈసారి అయితే జనసేన పార్టీకి అవకాశం ఇస్తామనండి ప్రతి ఒక్కరూ తెలియజేస్తున్నారు. ఈ కార్యక్రమం అయితే ఇక్కడ 3 రోజులు జరుగుతుంది. ప్రతి ఇంటికి వెళ్ళి అయితే మేము జనసేన పార్టీ సిద్ధాంతాలు ఆశయాలు రాబోయే భావితరాలకి పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తారు, మనకు అభివృద్ధి ఎలా జరుగుద్ది అనేది మేము ప్రతి ఇంటికి వెళ్ళి వివరిస్తున్నాం. జై జనసేన, జై పవన్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.